నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవి. సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి కాలంలో మత్స్య ఉత్పత్తుల్ని సంరక్షించడానికి ఈ నిషేధాజ్ఞల్ని విధిస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర తీరంలో చేపల వేట నిషిద్ధం. మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతోంది. అటు నిజాంపట్నం హార్బర్లో బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరాయి. మత్స్యకారులంతా తమ సామాగ్రితో ఇంటి బాట పట్టారు. మత్స్య సంపద వృద్ధి కోసమే సముద్ర వేటను నిషేధిస్తున్నట్లు చెప్తోంది ప్రభుత్వం. మర బోట్లు, మెకనైజ్డ్ మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. అయితే సంప్రదాయ బోట్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు మత్స్యశాఖ అధికారులు. సముద్రంలో ఏటా చేపల ప్రత్యుత్పత్తి జరిగే ఈ సమయంలో ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తూ ఉంటుంది.